మనశంకర వరప్రసాద్ గారు ఫోటోస్ సీన్సే కాదు స్టోరీ కూడా లీక్ అయింది. ఫోటోలు సీన్స్ అనుకోకుండా లీక్ అయితే స్టోరీ లైన్ ని అనిల్ రావిపూడి కావాలనే లీక్ చేశాడు. కథ ఏంటో ముందు చెప్పేయడంతో డైరెక్టర్ కి వచ్చిన లాభం ఏంటి? రాజమౌళి ఒక్కోసారి తన సినిమా కథ గురించి ముందే హింట్ ఇచ్చేస్తాడు. మగధీర, RRR సినిమా కథలను ఇలాగే చెప్పేశాడు. చిరంజీవి, అనిల్ కాంబోలో రూపొందుతున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు నుంచి మీసాల పిల్ల అంటూ సాగే ఫస్ట్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో చరణాలు వింటే విడిపోయిన భార్యాభర్తలు పాడుతున్న పాటగా ఉంది. మనశంకర వరప్రసాద్ కథ ఎలా ఉంటుందో పాటతో చెప్పేశాడు దర్శకుడు. చిరంజీవి వయసుకి తగ్గట్టు ఏజ్డ్ ఫ్యామిలీ స్టోరీని రాసుకున్నాడు అనిల్. ఎలా విడిపోయారు, ఎలా కలుస్తారో ఫన్నీగా తనదైన స్టైల్లో చెప్పబోతున్నాడు. చిరంజీవి గురించి, కథ గురించి ఏదేదో ఊహించుకొని అది లేదని ఫీల్ అయ్యే ఛాన్స్ లేకుండా ముందే స్టోరీ లైన్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చేశాడు. పాట చరణంలో నీతో కట్టయ్యాను, చాలా హ్యాపీగా ఉంటున్నానంటూ నయనతార పాడటం చూస్తుంటే మనస్పర్ధలతో విడిపోయిన భార్యాభర్తల కథగా సినిమా రూపొందింది. రాజీ పడదామంటే రావే ఇల్లాలా అని చిరంజీవి నయనతారను బతిమలాడుకుంటాడు. ఇలా పాట రూపంలో మనశంకర వరప్రసాద్ గారు కథ ఎలా ఉంటుందో చెప్పేశాడు అనిల్. మీసాల పిల్ల సాంగ్ ని చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాంలో రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు మీద రామచిలకవే సాంగ్ కి క్వైట్ కాంట్రాస్ట్ గా ఉంది. అందులో భార్యాభర్తలు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లి పాడితే ఇందులో నయనతార కోపం పోగొట్టాలని పాట అందుకుంటాడు చిరంజీవి. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన గోదారి గట్టు సాంగ్ సినిమాపై సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. అనిల్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతూ మీసాల పిల్లతో మనశంకర వరప్రసాద్ గారికి తీసుకొచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా చిరంజీవిని వింటేజ్ లుక్ లోకి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాడు అనిల్. 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ రిథమ్, ఈజ్ ఏ మాత్రం తగ్గలేదు. అన్ని పెద్ద సినిమాలాగానే ఓజీ కూడా రిలీజ్ అయిన 4 వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 23న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇంతకీ ఓజీ థియేటర్స్ లో ఎంత కలెక్ట్ చేసింది? హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఓజీ భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ముందు రోజు రాత్రి వేసిన ప్రీమియర్స్ ఫస్ట్ డే వసూళ్లే 154 కోట్లు. ఆ తర్వాత 18 రోజులకు 142 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత ఖుషి అయినా పెంచిన టికెట్ రేట్స్ థియేటర్స్ కి రాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని అడ్డుకున్నాయి. లేదంటే రన్నింగ్ బాగుండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఓజీ కలెక్షన్స్ దాదాపు ఎండింగ్ వచ్చేశాయి. ఓటీటీలోకి వచ్చేలోపు ఇంకో 1-2 కోట్లు మాత్రమే రానున్నాయి. దీపావళికి 4 చిన్న చిత్రాలే వస్తున్నా క్రేజ్ ఉండడంతో ఆ ఎఫెక్ట్ ఓజీపై పడనుంది. ఎంత కలెక్ట్ చేసినా దీపావళి వరకే. ఓజీ 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే 2 రికార్డ్స్ రౌండ్ అప్ అవుతాయి. వరల్డ్ వైడ్ గా 296 కోట్ల గ్రాస్, 179 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇంకో 4 కోట్లు వస్తే 300 కోట్ల మార్క్ దాటుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓజీ 19 రోజుల్లో 198 కోట్ల గ్రాస్, 132 కోట్ల షేర్ వచ్చింది. 200 కోట్ల మార్క్ కు దగ్గరలో ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సోమవారం 19 లక్షలు మాత్రమే రాబట్టింది. మున్ముందు సింగిల్ డిజిట్ కి పడిపోనుంది. దీపావళి సినిమా సందడి మొదలైతే ఓజీ థియేటర్స్ నుంచి వచ్చేది చాలా తక్కువే. ఓవర్సీస్ లో ఊహించని కలెక్షన్స్ ఓజీకి కలిసొచ్చాయి. సినిమాను 174 కోట్లకు అమ్మితే 179 కోట్లు వచ్చింది. ఏపీ, తెలంగాణలో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో బ్రేక్ ఈవెన్ అయింది. మిగతా ప్రాంతాల్లో వెనుకపడినా ఓవర్సీస్ లాభాలు కవర్ చేసి ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ ని దాటేసి లాభాల బాట పట్టింది. తెలుగులో ఈ మధ్య కాలంలో ఓ హీరోయిన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పెద్ద హీరో సినిమా మొదలైతే చాలు హీరోయిన్ గా ఈ కేరళ కుట్టిని సోషల్ మీడియా కన్ఫర్మ్ చేసేస్తోంది. కానీ ఫైనల్ కావటం లేదు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కాంబోలో రూపొందే సినిమా హీరోయిన్ గా ఈ అమ్మడి పేరే ఖాయమైందట. తెలుగులో 2 ఆఫర్స్ సొంతం చేసుకున్న ఆ కేరళ బ్యూటీ ఎవరో చూసిద్దామా? మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ తెలుగు తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులిచ్చి యూత్ లో గుబులు రేపింది. బాలీవుడ్ లో దిశా పటాని తరహాలో కేవలం హాట్ ఫోటోషూట్స్ తోనే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించేసింది మాళవిక. మాళవిక మాస్టర్ మూవీలో విజయ్ తో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు కెరియర్ స్టార్ట్ చేసి 10 ఏళ్లవుతున్నా 10 సినిమాలు కూడా చెయ్యలేదు. ఇంతకాలం మంచి పర్ఫార్మర్ అనిపించుకోకపోయినా గ్లామర్ తో నెట్టుకొచ్చింది. ఈ హాట్ బ్యూటీ ఇమేజ్ తో తెలుగులో రాజాసాబ్ ఛాన్స్ కొట్టేసింది. రాజాసాబ్ రిలీజ్ కాకుండానే మెగాస్టార్ పక్కన మాళవిక ఛాన్స్ కొట్టేసిందన్న వార్త నెట్ లో తిరుగుతోంది. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత చిరంజీవి నటించే బాబీ సినిమాలో మాళవిక మోహనన్ పేరు వినిపిస్తోంది. ఎక్స్ప్రెషన్స్ లేకుండా గ్లామర్ తో నెట్టుకొచ్చిన మాళవిక మెగాస్టార్ పక్కన ఛాన్స్ వస్తే సుడి తిరిగినట్టే. బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అఖండ 2 డబుల్ ట్రిపుల్ బడ్జెట్ పెట్టేశారు. 150 నుంచి 200 కోట్లు అవుతోందని అంచనా. అయితే ఇందులో 80-90% రికవర్ అయిపోయిందా? థియేట్రికల్ రైట్స్ తో వచ్చిందంత లాభమేనా? అఖండ 2 థియేట్రికల్ రైట్స్ ఎంత? వాచ్ ది స్టోరీ. డాకు మహారాజ్ ఓటీటీ సక్సెస్ అఖండ 2 కు కలిసొచ్చింది.
ఒక సినిమా హిట్ అయితే నెక్స్ట్ మూవీకి హెల్ప్ కావడం కామన్ అయినా డాకు అయితే బాలయ్యను పాన్ ఇండియా హీరోని చేసేసింది. థియేటర్లోకి వచ్చిన 40 రోజుల తర్వాత నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే ఇండియా మొత్తం డాకు గురించి మాట్లాడుకుంది. డాకు నెట్ఫ్లిక్స్ లో అన్ని కంటెంట్లను వెనక్కు నెట్టేసి టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అయింది. తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇలా డాకు అఖండ 2 ఓటీటీ రైట్స్ ను పెంచేసింది. క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కు ముందే ఓటీటీ సంస్థలు ఎగబడి మరీ ఓటీటీ రైట్స్ తీసేసుకుంటాయి. డాకు మహారాజ్ విషయంలో అలా జరగలేదు. రిలీజ్ తర్వాత ఓటీటీ రైట్స్ ను దాదాపు 60 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొంటే రికార్డ్ వ్యూస్ వచ్చాయి. డాకుకు వచ్చిన రెస్పాన్స్ తో అఖండ 2 ఓటీటీ రైట్స్ పెరిగిపోయాయి. డాకును చూపించి దాదాపు 85 కోట్లకు కోట్ చేశారు నిర్మాతలు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ 80 కోట్ల వరకు ట్రై చేస్తే జియో ప్లస్ హాట్స్టార్ అన్ని భాషల రైట్స్ ను 85 కోట్లకు సొంతం చేసుకుంది. అఖండ 2 ఓటీటీ డిజిటల్ రైట్స్ సినిమా బడ్జెట్ ను దాదాపు కవర్ చేసేసింది. ఓటీటీ రైట్స్ 85 తీసుకొస్తే అన్ని లాంగ్వేజెస్ లో శాటిలైట్ రైట్స్ ను 60 కోట్లకు అమ్మినట్టుగా తెలిసింది. 150 కోట్లకు పైగా బడ్జెట్ తో అఖండ 2 రూపొందితే శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ 145 కోట్లు తీసుకొచ్చాయి. ఈ లెక్కన థియేట్రికల్ రైట్స్ నుంచి వచ్చిందంతా నిర్మాతలకు లాభమే. అఖండకు సూపర్ హిట్ టాక్ వచ్చినా 100 కోట్ల షేర్ దాటలేకపోయింది. 75 కోట్లు కలెక్ట్ చేసి అప్పటికి బాలయ్య కెరీర్ లో టాప్ గా నిలిచింది. కరోనా తర్వాత రిలీజ్ అయిన ఈ పెద్ద సినిమా ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చిన 100 కోట్ల కల అలాగే మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ బిజినెస్ కానీ వసూళ్లు కానీ 100 కోట్లు గ్రాస్ చేయకపోయినా అఖండ 2తో ఈ బౌండరీస్ దాటేస్తున్నాడు బాలయ్య. అఖండ 2 ఎంత కలెక్ట్ చేస్తుందన్న సంగతి పక్కన పెడితే వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్లుంటుందని అంచనా. బోయపాటి, బాలయ్య కాంబోకు మంచి హైప్ ఉంది. దీనికి తగ్గట్టు పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ టైం 100 కోట్ల షేర్ మార్కు దాటడం పెద్ద కష్టమేమీ కాదు. అదృష్టం అంటే ఆ బాలీవుడ్ భామదే. వయసు పెరుగుతోంది, ఆఫర్స్ రావటం లేదు అనుకుంటే 50+ లోనూ ఐటమ్ సాంగ్స్ చేసే ఛాన్స్ అందుకుంది. హాఫ్ సెంచరీ వయసులో ప్రత్యేక గీతంలో కనిపిస్తున్న ఆ ఏజ్డ్ ఐటమ్ గర్ల్ ఎవరో చూసిద్దామా? లేటు వయసులో ఐటమ్ సాంగ్స్ తో ఇప్పటికీ కేక పుట్టించే భామంటే మలైకానే. చెక్కు చెదరని ఫిజిక్ వెనకున్న సీక్రెట్ ఏమంటే 20 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు 2 గంటల పాటు ఎక్సర్సైజ్, యోగా చేస్తానని జిమ్ మిస్ అయ్యే ప్రసక్తే లేదంటోంది మలైకా. నచ్చింది తింటూ ఫిట్నెస్ కోసం కష్టపడతానే గాని సర్జరీలతో అందం కొని తెచ్చుకోనని ఆ మధ్య చెప్పుకొచ్చింది. 98లో దిల్సే సినిమాలో చయ్య చయ్య అంటూ మలైకా అరోరా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మున్ని బద్నాం, కాల్ ధమాల్ వంటి పలు పాపులర్ సాంగ్స్ తో ప్రేక్షకుల మనసు దోచింది మలైకా. ఈ అమ్మడు ఎంత గ్లామర్ గా కనిపించినా, పాటలు హిట్ అయినా 20 ఏళ్ల కెరియర్ లో నటించిన సినిమాలు 25 కూడా లేకపోవడం, వీటిలో కూడా ఐటమ్ సాంగ్సే ఎక్కువ ఉండడం విశేషం. ఆఫర్స్ ముఖం చాటేసి చాలా కాలమైనా 6 ఏళ్ల పాటు అర్జున్ కపూర్ లివింగ్ రిలేషన్ లో కాలం గడిపేసింది. అర్జున్ తో బ్రేకప్ తర్వాత మళ్లీ ఐటమ్ ఛాన్సులు మలైకాను వరిస్తున్నాయి. ఆయుష్మాన్ ఖురానా నటించిన యాన్ యాక్షన్ హీరో సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది మలైకా. ఆ తర్వాత 1 నంబర్ మూవీలో మెరిసిందే. ఫేడ్ అవుట్ హీరోయిన్స్, వెబ్ సిరీస్, ఓటీటీ బాట పడుతుంటే 51 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తోంది. మొదటి నుంచి ఈ అమ్మడిపై ఐటమ్ ముద్రను లేటు వయసులోనూ కంటిన్యూ చేయడం విశేషం. మలైకా తళుక్కున మెరుస్తూ కవ్విస్తుంది కానీ కెరియర్ లో ఎప్పుడూ బిజీ కాలేదు. గత 4 ఏళ్ల నుంచి ఏడాదికో మూవీలో మాత్రమే కనిపిస్తోంది. 21న రిలీజ్ అవుతున్న థామాలో ఐటమ్ సాంగ్ తో మరోసారి రెచ్చిపోయింది. పాయిజన్ బేబీ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ లో రష్మికతో కలిసి నువ్వా నేనా అంటూ గ్లామర్ గుప్పించారు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 17న రిలీజ్ అవుతున్న సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా సెన్సార్ పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్ అందుకుంది. సినిమా 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ అవుతోంది. విక్రమ్ కొడుకు ధ్రువ్ హీరోగా నటించిన బైసన్ ట్రాలర్ ని దగ్గుబాటి రానా రిలీజ్ చేశాడు. పా రంజిత్ సమర్పణలో సెల్వరాజు డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 24న రిలీజ్ అవుతోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ గా రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.